ప్రతిభ అనేది పొట్ట నింపే కూడు కానప్పుడు సామాన్యుడి జీవితం ఒక నిరంతర యుద్ధంగా మారుతుంది. ఒంట్లో అద్భుతమైన నైపుణ్యం ఉన్నా దాన్ని తొక్కేయాలని చూసే స్వార్థ సమాజంలో ఒక నిరుద్యోగ యువకుడు, ఆదరణలేని వృద్ధురాలు కేవలం తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ఎలా నిలబడ్డారు? చావాలనుకున్న ఒక యువకుడు, అనాథగా మిగిలిన ఒక ముసలమ్మ కలిసి చెరువు గట్టున తమ ప్రతిభతో అహంకారుల కుట్రలను ఎలా తిప్పికొట్టారు? వారి కఠోర శ్రమ విధిని మార్చి ఎలాంటి విజయాన్ని తెచ్చిపెట్టింది అనేది ఈ కథలో చూద్దాం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రటి రంగులోకి మారింది. చెరువు గట్టున ఉన్న ఒక పెద్ద రావి చెట్టు. శివ కళ్ళల్లో నీళ్లతో, వణుకుతున్న చేతులతో ఒక లావుపాటి తాడును రావి చెట్టు కొమ్మకు కడుతున్నాడు. అతని బట్టలు నలిగిపోయి ఉన్నాయి. ముఖంలో తీవ్రమైన నిరాశ, విరక్తి కనిపిస్తున్నాయి. దేవుడా, ఎందుకిలా చేశావు? నేనేం పాపం చేశానని నాకీ బతుకునిచ్చావు? రాత్రి పగలు కష్టపడి చదివాను. కూలి పనులకు వెళ్తూ కూడా పుస్తకాలు వదల్లేదు. కాని ఈ సమాజంలో చదువుకు విలువ లేదు. లంచాలివ్వడానికి నా దగ్గర పైసల్లేవు. ఊర్లో వాళ్ళందరి దగ్గర నా తండ్రి చేసిన అప్పులు కొండలా పెరిగిపోయాయి. ఇవాళ ఆ భూపతిగాడు అందరి ముందు నన్ను, నా తల్లిని ఎంత ఘోరంగా అవమానించాడు. చేతగాని దద్దమ్మ అని నా ముఖం మీద ఉమ్మేశాడు. నా కన్నతల్లి మంచాన పడి నరకం చూస్తుంటే కనీసం మందులు కొనే స్తోమత కూడా నాకు లేదు. ఇలాంటి బతుకు బతకడం కంటే చావడమే మేలు. అమ్మా, నన్ను క్షమించు. నేను నీకు మంచి కొడుకుగా బతకలేకపోయాను. నిన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్తున్నాను. శివ తాడుకు ఉరివేసుకోబోతుండగా వెనక నుంచి ఒక వణుకుతున్న గంభీరమైన గొంతు వినిపిస్తుంది. నెత్తిన కట్టెల మోపు, చేతిలో ఒక చిన్న మట్టి ముంత పెట్టుకుని 70 ఏళ్ల ముసలమ్మ నడుచుకుంటూ వస్తుంది. ఒరే అబ్బాయి, కాస్త ఆగుతావా? చచ్చిపోయే ముందు నాకు చిన్న సాయం చేసి చావరాదా? ఎవరవు నువ్వు ముసలమ్మ? నేనే బతకడం ఇష్టం లేక చచ్చిపోతుంటే నన్ను సాయం అడుగుతున్నావు? నా చావును కూడా నన్ను ప్రశాంతంగా చావనివరా? వెళ్ళిపో ఇక్కడ్నుంచి. చావడానికి ఎలాగూ అంత తొందరున్నప్పుడు ఈ ముసలిదాని ముంతలో ఉన్న కాసిన్ని చల్లటి నీళ్లు తాగి ఆ కట్టెల మోపును నా నెత్తిని పెట్టరాదా నాయనా? ఆ తర్వాత నువ్వు ఏ కొమ్మకు ఊగుతావో నీ ఇష్టం. నేను అడ్డురాను. ఏంటవ్వా నీ పిచ్చి? ప్రాణం పోతుంటే నీళ్లు కట్టెలంటావు? ఆకలి దాహం లేని చోటికెళ్తున్నా నేను అంటూ ఆ ముంతలోని చల్లటి నీళ్లు తాగుతాడు. ఆ నీరు అతని గొంతును దాటి గుండెను తాకినట్టుగా ఉపశమనం కలిగిస్తుంది. చదువుకున్న కుర్రాడివిలా ఉన్నావు. కళ్ళల్లో ఇంత కసి, గుండెల్లో ఇంత బాధ పెట్టుకుని చావడమేంట్రా? సమస్యల నుంచి పారిపోయేవాడు పిరికివాడురా. చావడం చాలా తేలిక నాయనా. ఒక్క క్షణం చాలు. కాని బతికి సాధించి చూపించడం చాలా కష్టం. ఆ కష్టం ఏంటో చూసి చావరాదా? నిన్ను అవమానించిన వాళ్ల ముందు నువ్వు చచ్చిపోతే వాళ్లకు గెలుపిచ్చినట్టవుతుందిరా. నా వల్ల ఏం కాదవ్వా. సమాజం నన్ను నాలా బతకనివ్వటం లేదు. చదువు ఉంది కాని జేబులో రూపాయి లేదు. పైసల్లేకపోతే ఇక్కడ మనిషిని కుక్క కంటే హీనంగా చూస్తున్నారవ్వా. నేను నా తల్లికి కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాను. పైసలా? అవి ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. కాని నీ ఒంట్లో ఉన్న సత్తువ, నీ చదువు ఎక్కడికి పోవు. ఇటు చూడు, నా గుడిసే ఆ చెరువు అవతలగట్టునే ఉంది. నీకు నిజంగానే చావాలనే అంత ధైర్యం ఉంటే ఒక్కరోజు నా గుడిసెకురా. నా చేతి వంట తిను. నీ బాధ ఏంటో చెప్పు, వింటాను. ఆ పైన నీ ఇష్టం అని అంటూ ముసలమ్మ కట్టెల మోపు నెత్తిని ఎత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం శివకు రాత్రంతా నిద్రపట్టదు. అవ్వ మాటలు గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంటాయి. ఎలాగోలా చివరి ప్రయత్నంగా ఆమె గుడిసె వైపు నడుచుకుంటూ వస్తాడు. గుడిసె ముందు ఒక చిన్న మట్టి పొయ్యి వెలుగుతోంది. దానిపై ఒక పెద్ద మట్టి దాకలో చేపల పులుసు ఉడుకుతోంది. ఆ సువాసన చుట్టుపక్కల వాతావరణాన్ని ముంచెత్తుతోంది. శివ ఆ వాసనకే తన్మయత్వం చెంది నిలబడతాడు. వచ్చావా నాయనా? కూర్చో. రాత్రంతా పస్తున్నట్టున్నావు. ముఖం పీల్చుకుపోయింది.
ఇదిగో ఈ వెదురు ప్లేటులో కాస్త వేడివేడి అన్నం, ఈ మట్టి కుండలో ఉడికిన చేపల పులుసు వేస్తాను. తిని మాట్లాడు. వద్దులే అవ్వా, నా దగ్గర నీకివ్వడానికి ఒక్క రూపాయి కూడా లేదు. పరాయి వాళ్ల దగ్గర ఊరికే తినే అలవాటు నాకు లేదు. అడుగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. నేను నిన్ను డబ్బులడిగానా? ఇది వ్యాపారం కాదు నాయనా. ఒక అవ్వ తన మనవడికి పెడుతున్న అన్నం. తిను. శివ ఆ వెదురు ప్లేటు అందుకొని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అతని కళ్ళు అద్భుతమైన రుచికి విచ్చుకుంటాయి. అతని జీవితంలో ఎన్నడూ రుచి చూడని అమృతం తిన్న అనుభూతి కలుగుతుంది. ఆకలితో నకనకలాడుతున్న కడుపుకు ఆ పులుసు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఆతృతగా ముద్దల మీద ముద్దలు తింటాడు. అబ్బా అవ్వా, నా జీవితంలో ఇంత రుచికరమైన చేపల పులుసు ఎప్పుడూ తినలేదవ్వా. ఇందులో ఏం మసాలాలు వేశావు? పెద్ద పెద్ద హోటల్ వంట కూడా దీని ముందు వేస్ట్ అవ్వా. ఇది నా సొంత చేతులతో రోట్లో నూరిన మసాలా నాయనా. ఒకప్పుడు నా భర్త బతికున్నప్పుడు ఈ చెరువుగట్టునే మేము చిన్న హోటల్ నడిపేవాళ్లం. ఊర్లో వాళ్లే కాదు, పట్నం నుంచి పెద్ద పెద్ద దొరలు కూడా నా చేతి వంట కోసం కార్లు వేసుకుని వచ్చేవారు. కాని నా భర్త చనిపోయాక ఆ ప్రెసిడెంట్ భూపతిగాడు ఊరి మధ్యలో పెద్ద హోటల్ పెట్టాడు. నా హోటల్ వల్ల వాడికి నష్టం వస్తుందని రౌడీలను పంపి రాత్రికి రాత్రి నా హోటల్లో తగలబెట్టించాడు. నా వంటలో విషం ఉందని ఊరంతా అబద్ధాలు ప్రచారం చేసి నన్ను అనాథం చేశాడు నాయనా. ఆ భూపత, వాడు నన్ను కూడా ఊరి నడిబొడ్డున అవమానించాడవ్వా. నా తండ్రి చేసిన అప్పుకు వడ్డీ కట్టలేదని నా చదువును, నా పేదరికాన్ని హేళన చేశాడు. ఊర్నుంచి వెలివేస్తా అన్నాడు. చూశావా శివా, మన ఇద్దరి శత్రువు ఒక్కడే, మన ఇద్దరి బాధ ఒక్కటే. వాడు డబ్బుతో అహంకారంతో ఉన్నాడు, మనం మన కష్టంతో. నా వంట నైపుణ్యంతో వాడికి బుద్ధి చెప్పాలి. నువ్వు చావడం కాదు, బతికి వాడి అహంకారాన్ని దించాలి. నా వంటకు నీ చదువు తోడవ్వాలిరా. కాని అవ్వా, మన దగ్గర హోటల్ పెట్టడానికి పైసలు లేవు కదా. భూపతి మళ్ళీ మనల్ని ఊర్లో అడుగు పెట్టనివాడు, షాపు పెట్టనివాడు. శివ తీవ్రంగా ఆలోచనలో పడతాడు. చదువుకున్నవాడు కాబట్టి పాత పద్ధతిలో కాకుండా నగరాల్లో ఉండే పద్ధతుల గురించి ఆలోచిస్తాడు. చుట్టూ ఉన్న పచ్చదనాన్ని, ప్రశాంతమైన చెరువు నీటిని చూస్తూ అతనికో అద్భుతమైన ఐడియా వస్తుంది. అవ్వా, భూపతి మనల్ని ఊరు బజార్లో కదా షాప్ పెట్టనివాడు. మనం ఊరు చివర ఉన్న ఈ అందమైన చెరువు గట్టునే హోటల్ పెడదాం. ఇక్కడ ఏముందిరా మాయనా, జనాలు ఊరి మధ్యలో ఉన్న పెద్ద హోటల్కు కుర్చీల్లో కూర్చోవడానికి వెళ్తారు కాని ఈ ఎండలో ఈ చెరువుగట్టున ఉన్న మన దగ్గరకు ఎందుకు వస్తారు? వస్తారవ్వా, ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడంతా నగరాల్లో ప్రకృతి ఒడిలో తినే హోటల్స్కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఊర్ జనాలకి, పట్నం జనాలకి కాంక్రీట్ బిల్డింగులు చూసి బోర్ కొట్టింది. వాళ్లకు ప్రశాంతత కావాలి. ఈ చల్లటి చెరువుగట్టున తాటాకులతో, వెదురు కర్రలతో ఒక అందమైన పల్లెటూరి వాతావరణాన్ని సృష్టిద్దాం. కూర్చోడానికి ప్లాస్టిక్ కుర్చీలు కాదు, నేలపై చాపలు వేసి, ముంగిట ముగ్గులు పెట్టి, మట్టి పాత్రల్లో నువ్వు వండే తాజా చేపల పులుసు, రాగి సంకటి, వేడి అన్నం వడ్డిద్దాం. దీనికి చెరువుగట్టున ముసలమ్మ చేపల పులుసు హోటల్ అని పేరు పెడదాం. వినడానికి చాలా కొత్తగా బాగుందిరా శివా. కాని పెట్టుబడికి డబ్బులెలా? మన దగ్గర పైసా లేదు కదా. పెట్టుబడి మన శ్రమ అవ్వా. అడవి నుంచి వెదురు, తాటాకులు నేను తెస్తాను, గుడిసె నేనే వేస్తాను. నువ్వు వంట బాధ్యత తీసుకో, మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్ నేను చూసుకుంటాను. మన ఇద్దరం కలిసి గెలిచి చూపిద్దాం. మన శ్రమను ఆ భూపతి కూడా ఆపలేడు. సరే మనోడా, నా వయసైపోయింది, నేనిక దేనికి పనికిరాను అనుకున్నా. కాని నీ ఆశయం చూస్తుంటే నాలో మళ్ళీ 30 ఏళ్ల సత్తు వచ్చిందిరా. రేపటినుంచే పొయ్యి వెలిగిద్దాం, మన సత్తా ఏంటో చూపిద్దాం. గడిచిన 2 వారాలు శివ అహర్నిశలూ కష్టపడ్డాడు. చేతులు బొబ్బలెక్కి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా
అడవి నుంచి వెదురు బొంగులు తాటాకులు మోసుకొచ్చాడు. చెరువు గట్టున ఒక అందమైన తాటాకు పాకను నిర్మించాడు. నేలకు చక్కగా పేడతో కళ్ళాపి చల్లి ముగ్గులు వేశారు. మట్టితో పెద్ద పెద్ద పొయ్యిలు చేశారు. శివతల్లి పార్వతీ కూడా కొడుకు ఆశయాన్ని చూసి తన అనారోగ్యాన్ని మర్చిపోయి సహాయం చేయసాగింది. శివా, నా చిన్నప్పుడు మా ఊర్లో ఇలాంటి వాతావరణం ఉండేది. ఈ ప్రకృతిని చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంది. అవ్వ చేతి రుచితోడైతే జనాలు ఖచ్చితంగా వస్తారు. నీ కష్టం వృధా పోదు బాబూ. అవునమ్మా పార్వతి, ఈ మట్టి పాత్రల్లో వండిన వంట ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ రోజుల్లో జనాలు నిల్వ ఉంచిన తిండ్లు తిని రోగాల పాలవుతున్నారు. మన హోటల్లో కేవలం రుచే కాదు, కస్టమర్లకు ఆరోగ్యాన్ని, తృప్తిని కూడా ఇస్తాం. అవ్వా, అంతా సిద్ధమైంది. రేపు ఉదయమే మన హోటల్ ఓపెనింగ్. నేను ఊర్లో ఉన్న నా స్నేహితులకి, చుట్టుపక్కల ఉన్న కూలీలకి విషయం చెప్పాను. దేవుడిపై భారం వేసి మొదలు పెడదాం నాయనా. నిజాయితీగా కష్టపడేవాడ్ని ఆ పైవాడు ఎప్పుడూ చల్లగా చూస్తాడు. మొదటి రోజు మధ్యాహ్నం. కట్టెల పొయ్యిపై అవ్వ వండుతున్న తాజా చేపల పులుసు, రాగి సంకటి సువాసన గాలిలో తేలుతూ పక్కనే ఉన్న పెద్ద రోడ్డు వరకు వ్యాపించాయి. ఆ దారిన వెళ్తున్న కొందరు లారీ డ్రైవర్లు, ఊరి కూలీలు ఆ అద్భుతమైన వాసనకు ఆకర్షితులై హోటల్కు రావడం ప్రారంభించారు. ఒరే గురునాథం, ఎక్కడో వెళ్తుంటే ఈ వాసన నా ముక్కు పట్టుకుని లాక్కొచ్చిందిరా. అబ్బా, ఏం రుచి! మా అమ్మ చేతి వంట గుర్తొచ్చిందిరా. ఈ చేప ముక్క ఎంత మెత్తగా ఉందో చూడు. అవునబ్బాయ్, ఈ చెరువు గట్టున చల్లటి గాలికి మట్టి పాత్రలో వండిన తాజా చేపలు తింటుంటే స్వర్గంలా ఉంది. పట్నంలో ఎంత డబ్బులు పెట్టి తిన్నా ఈ రుచి, ఈ తృప్తి దొరకదు. ఇక్కడ ధర కూడా చాలా తక్కువ, సామాన్యుడికి అందుబాటులో ఉంది. అయ్యా, తృప్తిగా తినండి. వంట చేసింది మా అవ్వ. నచ్చితే మీతోటి డ్రైవర్లకి, స్నేహితులకు కూడా చెప్పండి. ఖచ్చితంగా తమ్ముడు. ఈ రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, మీ మర్యాద, ఈ అవ్వ చేతి రుచి అమోఘం. కొద్ది రోజుల్లోనే ఆ హోటల్ ఒక పెద్ద సంచలనమైంది. శివ తన ఫోన్లో అవ్వ సాంప్రదాయ పద్ధతిలో వంట చేసే విధానాన్ని, చెరువుగట్టు అందాలను చిన్న వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టాడు. అది కాస్త విపరీతంగా ప్రచారమైంది. శని, ఆదివారాల్లో పట్నం నుండి కార్లలో పెద్ద పెద్ద కుటుంబాలు ఈ పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదించడానికి, అవ్వ చేతివంట తినడానికి క్యూలు కట్టడం ప్రారంభించాయి. హోటల్ నిత్యం జనంతో కిటకిటలారసాగింది. భూపతి హోటల్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. జనాలు అందరూ చెరువుగట్టుకే వెళ్తుండడంతో భూపతికి కడుపు మండిపోతుంది. వాడు ఈసారి ఎలాగైనా రౌడీలతో వచ్చి హోటల్ను ధ్వంసం చేయాలని, ఆనందమ్మను ఊరి నుంచి తరిమేయాలని కుట్ర పన్నుతాడు. భూపతి రౌడీలను వేసుకుని చేతుల్లో కర్రలతో అరుస్తూ వస్తాడు. కస్టమర్లు భయంతో లేచి నిలబడతారు. ఆపండి, అందరూ తిండి ఆపండి, లేవండి ఇక్కడ్నుంచి. ఏంట్రా శివా, నా కళ్ళ ముందే హోటల్ పెడతావా? నిన్న కాక మొన్న చావడానికి సిద్ధపడినవాడివి ఈ ముసల్దాన్ని వేసుకుని నా వ్యాపారానికే గండి కొడతావా? ఇక్కడ హోటల్ పెట్టడానికి వీల్లేదు. లేపండిరా ఈ పాకను. భూపతి గారు, ఆపండి. ఇది ప్రభుత్వ స్థలం. దీనికి నేను ప్రభుత్వానికి పన్ను కడుతున్నాను. ధనబలంతో పేదవాడి పొట్ట కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. నువ్వు నన్నేం చేస్తావురా? నీ వెనక ఎవరున్నారు? నా పవరేంటో చూపిస్తా. రేయ్, పగలకొట్టండి ఆ మట్టి కుండలను, తగలబెట్టండి ఆ పాకను. రౌడీలు పొయ్యిల వైపు వెళ్లబోతుండగా ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా నవ్వుతూ ముందుకు వస్తుంది. ఆమె ముఖంలో భయం బదులు ఒక వింతైన గెలుపు కనిపిస్తుంది. ఆపండిరా. భూపతి, 30 ఏళ్ల క్రితం నా భర్త చనిపోయినప్పుడు కూడా నువ్వు ఇలాగే రౌడీలను పంపి నా హోటల్ తగలబెట్టించావు. నన్ను అనాథను చేసి రోడ్డున పడేశావు. అప్పుడు నేను ఒంటరిదాన్ని, ఏమీ చెయ్యలేకపోయాను. కాని ఈసారి నేను ముందే ఊహించానురా. ఊహిస్తే ఏంటే ముసల్దానా, ఏం చేస్తావ్? ఈ ఊర్లో నన్ను ఎదిరించే మొగాడు లేడు. శివా, ఈ భూపతిగాడు మన హోటల్ పగలగొట్టటానికి వస్తున్నాడని నాకు ముందే తెలుసు. అందుకే వాడు రాకముందే నేను ఒక పని చేశాను.
భూపతి, నువ్వు ఊరి మధ్యలో కట్టిన నీ ఆ పెద్ద హోటల్ స్థలం ఎవరిదో గుర్తుందా? ఎవరిదైతే నీకెందుకు? అది నా సొంత స్థలం. అబద్ధం. అది నా భర్త పేరిట ఉన్న భూమిరా. నా భర్త చనిపోయాక నేను పిచ్చిదాన్ని అయిపోయిన సమయంలో నువ్వు నకిలీ సంతకాలతో ఆ పత్రాలను దొంగిలించి నీ పేరిట మార్చుకొని అక్కడ హోటల్ కట్టావు. నువ్వు చదువుకోని నన్ను మోసం చేశావు. కాని ఈ శివ చదువుకున్నవాడురా. వాడు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి పాత పత్రాలన్నీ బయటకి తీశాడు. అవును భూపతి, నువ్వు నన్ను చదువుకున్న దద్దమ్మ అన్నావు కదా. నా చదువుతోనే నీ అసలు రంగు బయటపెట్టాను. ఇవిగో అసలైన పత్రాలు. ఈ పత్రాల ప్రకారం నీ హోటలున్న స్థలం, ఆ బిల్డింగ్ మొత్తం చట్టబద్ధంగా అవ్వకు దక్కుతుంది. ఏంటి అబద్ధం? ఇవన్నీ నకిలీ పత్రాలు. దొంగ దొరికిపోయాక కూడా అబద్ధాలు చెప్తాడా? ఇదిగో చూడు, నువ్వు మా మట్టి కుండలు పగలగొట్టడానికి రౌడీలను తెచ్చుకున్నావు. కాని నేను నీ దొంగతనాన్ని పట్టుకోవడానికి వెనకాలే పోలీసులను తెచ్చుకున్నాను. అదే సమయంలో జీపు సైరన్ వినబడుతుంది. 2 పోలీసులు లాఠీలతో అక్కడికి వస్తారు. భూపతి, భూములు కబ్జా చేసి నకిలీ పత్రాలు సృష్టించినందుకు, అలాగే పేదవాళ్ల హోటల్ తగలబెట్టడానికి ప్రయత్నించినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. నడవండి. భూపతి అహంకారం మొత్తం అణిగిపోయి ఊరి జనాలందరి ముందు తలదించుకుని కుక్కతోక ముడిచినట్టు పోలీసు జీపు ఎక్కుతాడు. రౌడీలు కర్రలు పడేసి పారిపోతారు. హోటల్లో ఉన్న కస్టమర్లందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ కేకలు వేస్తారు. భూపతి జైలుకు వెళ్ళాడు. వాడు ఆక్రమించిన స్థలం కోర్టు ద్వారా అవ్వకు దక్కింది. ఆ ఆస్తితో శివ తన తండ్రి అప్పులన్నీ తీర్చేశాడు. మిగిలిన డబ్బుతో చెరువుగట్టున ఆనందమ్మ అవ్వ దగ్గరకు వస్తాడు. వెన్నెల కాంతి చెరువు నీటిపై పడుతోంది. అవ్వా, ఈరోజు నా తండ్రి అప్పులన్నీ తీర్చేశాను. నన్ను అవమానించిన భూపతి అహంకారాన్ని దించాను. ఆ రోజు నువ్వు నన్ను కాపాడకపోతే ఈరోజు నేను లేనవ్వా. నువ్వు నాకు పునర్జన్మ ఇచ్చావు. లేదు నాయనా, నేను దారి మాత్రమే చూపించాను. నీ కష్టం, నీ చదువే నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఇదిగో అవ్వా మన లాభాలు. నా ప్రాణం ఉన్నంతవరకు నిన్ను నా కన్నతల్లిలా చూసుకుంటాను. ఈ డబ్బుతో భూపతి కట్టిన ఆ పెద్ద భవనంలో పేదలకు ఉచిత ఆసుపత్రి కట్టిద్దాం శివా. మనం మాత్రం ఈ చల్లటి చెరువు గట్టున మన మట్టి పొయ్యి మీదనే హోటల్ నడుపుకుందాం. ఇక్కడే మనకు తృప్తి ఉంది. ఎందరో నిరుద్యోగులకు ఇక్కడే ఉపాధినిద్దాం. అవునవ్వా, కష్టం నిజాయితీ ఉంటే ఏ మనిషి ఓడిపోడని మీ ఇద్దరూ నిరూపించారు. జీవితంలో కష్టాలు, దరిద్రం, అవమానాలు ఎదురైనప్పుడు చావడం ఒక్కటే దారి కాదు. ప్రాణం ఉన్నంతవరకు పోరాడే ధైర్యం ఉంటే శూన్యం నుంచి కూడా అద్భుతమైన సామ్రాజ్యాన్ని సృష్టించవచ్చు.